వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఇవాళ అంశం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, సంక్షిప్తంగా హైడ్రా. అది ఏర్పడి ఇవాల్టికి ఏడాది అవుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏజెన్సీని గత ఏడాది జూలైలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. దీని లక్ష్యం ఒకటే, హైదరాబాద్లోని చెరువులు, నీటి వనరులు, ప్రభుత్వ భూములు, పార్కులను ఆక్రమణదారుల నుండి కాపాడటం. అయితే ఈ ఏడాది కాలంలో హైడ్రా ఎంత మేరకు విజయవంతమైంది? పేదలకు న్యాయం జరిగిందా? అన్యాయం జరిగిందా? బడాబాబులు తప్పించుకున్నారా? ఈ ప్రశ్నలు హైదరాబాద్ రాజకీయ సామాజిక శ్రేణుల్లో ఇప్పటికీ మార్మోగుతున్నాయి. హైడ్రా ఏర్పాటైన ఏడాదిలో ఎన్ని ఎకరాల భూములను హైడ్రా కమిషనర్ రంగనాథ్ విడిపించారు? ఈ ఆక్రమణలో ఉన్నటువంటి బడాబాబులు ఎవరు? వారు ఎంత మేరకు తప్పించుకున్నారనే అంశాలపై చర్చించుకుందాం. ఈరోజు మనతో మాట్లాడడానికి అన్నే సత్యం గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కుమార్ యాదవ్ గారు, బొమ్మెర రామూర్తి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా కుమార్ యాదవ్ గారు బీజేవైఎం నాయకులు, అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా రాహుల్ గౌడ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. వీరందరూ కూడా ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా అందే సత్యం గారు, నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, ఏంటి హైడ్రా ఏర్పడి సంవత్సర కాలంలో కూడా విజయవంతమైందా? పేదలకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? మీ మాటలో మీరేమంటారు? అన్ని సమయాలలో తర్వాత అన్ని పనులలో ఒకే విధంగా యునానిమిటీగా హైడ్రాను అంచనా వేయలేము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య ఎదురైంది హైడ్రాకు. కానీ ఓవరాల్గా హైడ్రా ఏర్పాటు అనేటువంటిది ఒక పాజిటివ్ వర్క్ అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో బజార్లు ఆక్రమించిన, స్థలాలు ఆక్రమించిన, నాలాలు ఆక్రమించిన, చెరువులు ఆక్రమించిన, ఇవి ఆక్రమించిన ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనో తెలవలేదు. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, హైడ్రా అనేటువంటి ప్లాట్ఫామ్. ఒకవేళ టౌన్ ప్లానింగ్ చెప్దామా, మున్సిపాలిటీకి చెప్దామా, రెవెన్యూ వాళ్ళకి చెప్దామంటే వాళ్ళందరి తోడ్పాటు లేకుండానే, వాళ్ళ ప్రోత్సాహం లేకుండానే ఇవన్నీ ఆక్రమణలు జరగలేదు. ఇది వాస్తవం. ఒకవేళ వాళ్ళకు తెలవకుండా జరిగిన ప్రజలు రిప్రజెంట్ చేస్తే వాళ్ళు వాటిని పక్కకు జరిపేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. నేను చెప్పిన 3 డిపార్ట్మెంట్లు కూడా, టౌన్ ప్లానింగ్ కానీ, మున్సిపాలిటీ కానీ, లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ. తర్వాత పోలీసు ఇన్వాల్వ్ అవుద్దామంటే సివిల్ మ్యాటర్స్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు అనేటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి హైకోర్టు నుంచి. కాబట్టి ఇవాళ ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. బలవంతుడు బజార్ను ఆక్రమిస్తుండు, ఆ బజార్లో ఇది తప్పు అనలేడు, ఎవరి దగ్గర పోతే వాళ్ళు మేనేజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ హైడ్రాకు అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇవాళ హైడ్రా దృష్టికి వచ్చినటువంటివి కూడా దరిదాపు 75% హైడ్రా ఐడెంటిఫై చేసినవి కావు. ఆయా బజార్లల్లో లేదా ఆయా చెరువుల ఒడ్డులు, ఆయా నాలల పక్కన ఉన్నటువంటి ప్రజలే ఇట్లా చేస్తున్నారు, లేదా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు, లేదా పార్కులను ఆక్రమిస్తున్నారని ఇవన్నీ రిప్రజెంట్ చేసింది ప్రజలే. కాబట్టి ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రెడ్డియే ఒక పాజిటివ్ ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేశారు. ఇదే సందర్భంలో హైడ్రా ఏర్పడినప్పుడు మొదట అగ్రెసివ్గా ఇది తప్పు అనగానే కూలగొట్టడం ప్రారంభిస్తే హైకోర్టు ఏం డైరెక్షన్ ఉందంటే ఇది తప్పు అని నువ్వు కాదు నిర్ణయించేది, వాళ్ళకు ముందు నోటీస్ ఇవ్వండి, ఆ నోటీస్కి వాళ్ళు జవాబు ఇస్తారు, అప్పుడు అతనికి మీరు న్యాయం చేయలేదు అనుకుంటే కోర్టుకు వస్తారు, కోర్టు డైరెక్షన్స్ ప్రకారం మీరు నడవాలనేటువంటిది ఎక్కువ కేసులల్లో హైకోర్టుకు పోయినటువంటి వాటిలల్లో కోర్టు డైరెక్షన్ అది. కాబట్టి ఇది ఆ సూత్రాలను పాటించాలి తప్ప నువ్వే రైట్ అనుకొని నువ్వే రాంగ్ అనుకొని అగ్రెసివ్గా బిహేవ్ చేయొద్దని కొన్నిసార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది కమిషనర్కు. ఏదేమైనా ఒకటి, కొన్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఉదాహరణకు రాజకీయ పార్టీలు ఉన్నాయి, మంచిదే కానీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా మంచిదే కానీ ఇగో ఫలానా వాళ్ళకు ఆల్టర్నేటివ్, పేదలు మూసి దగ్గర పేదలు ఉన్నారు. వాస్తవానికి హైడ్రా దాని జోలికి పోలేదు, కానీ ఆ సమయంలోనే మూసి ఇల్లు లేపాలన్నప్పుడు అందరూ ఉన్నదంటే పేదలకు ఆల్టర్నేటివ్ చూపెట్టి ఇల్లు ఖాళీ చేయించండి అన్నారు. అట్లాగే హైడ్రా కొన్ని చోట్ల పెద్దవాళ్ళ జోలికి పోవట్లేదు. పెద్దవాళ్ళ జోలికి పోకుండా అందరికీ ఒకే న్యాయం జరగాలి. ఫలానా ఆయన కాలేజీ ఉంటే ముట్టుకోవట్లేదు, ఫలానా వాళ్ళ బంధువులు ఇళ్ళు ఉన్నాయి కాబట్టి FTL రాంగు తీస్తున్నారు. ఇటువంటి తర్వాత ఇంకో చోట FTL తీసినాకనే మేము కొనుక్కున్నాం,
ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి మళ్ళీ ఎఫ్టీఎల్ను మారుస్తున్నారు. ఇటువంటి ఒక్కొక్క ఇష్యూ మనం ఒక 100 రకాల ఇష్యూస్ని మనం చెప్పొచ్చు. రైట్ రైట్ ప్రతి ఇష్యూలో దాన్ని డీల్ చేయడానికి ప్రత్యేకమైన పద్ధతి పాటించాలి. యునానిమిటీ లేదు. కాబట్టి ఇవాళ ఏదేమైనా ఆ తర్వాత రెండోది హైడ్రాకు దగ్గర ఆఫీసర్ను కూడా అపాయింట్ చేశారు. ఎందుకంటే ఇవన్నీ అమలు చేయాలంటే కాస్త ధైర్యవంతుడు ఉండాలి, నిజాయితీపరుడు ఉండాలి. ఆయన నల్గొండ ఎస్పీ గుండాగానే మిర్యాలగూడ ప్రాంతంలో రైతులకు అన్యాయం చేస్తుంటే మిల్లర్లు చేస్తుంటే ఆయన డ్యూటీ పరిధిలో లేకుండా మిల్లర్లని అదుపులో పెట్టి రైతులకు గిట్టుబాటు ధర గెలిపించడానికి ప్రయత్నం చేశాడు. మిల్లర్లు కొంత తిన్నారు, కొంత తినలేదు, అది వేరే విషయం అనుకోండి. అట్లాగే వరంగల్కి ఉన్నప్పుడు కూడా అలాగే ప్రయత్నం చేసిండు. ఒక ఇన్సియేషన్ ఉన్నటువంటి ఆఫీసును అపాయింట్ చేయడంతో కొంత ఉపయోగం జరుగుతుంది. ఏదేమైనా ఇది చట్టాన్ని గౌరవించుకుంటా, కోర్టులను గౌరవించుకుంటా చేయాల్సినటువంటి పని కాబట్టి ఒకేసారి అగ్రెసివ్గా పోయి హీరోయిక్గా చేసేటువంటి డిపార్ట్మెంట్ కాదు. కాబట్టి అనేక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ మధ్యలో సక్సెస్ కావాలంటే చట్టాన్ని గౌరవించుకుంటూ చేస్తేనే దీర్ఘకాలికంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సత్యం గారు, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మాట్లాడదాం. మరో గెస్ట్ కూడా ఉన్నారు, కుమార్ యాదవ్.